పిల్లలు మీకు ఫారెస్ట్ అంటే తెలుసు కదా. ఫారెస్ట్లో ఎన్నో రకాల విచిత్రాలు వింతలు బోల్డ్ ఉంటాయి. ఎన్నో రకాల జంతువులు మనం చూడొచ్చు. ఇలాంటివన్నీ చూస్తుంటే అందులో నెమళ్ళు ఉంటాయి. నెమళ్ళు అంటే తెలుసా, పీకాక్స్. అలాగే గుర్రాలు ఉంటాయి, అడవి దున్నలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. ఇప్పుడు జనం అందరూ కూడా ఏంటంటే ఫారెస్ట్లో ఉన్న జంతువులన్నింటినీ వాళ్ళ ఆనందం కొద్దీ, వాళ్ళ బాధలు, వాళ్ళ సరదా కోసం వాటిని చంపేసి వాటి వేటకెళ్ళి అవి లేకుండా చేసేస్తున్నారు. దానివల్ల మనకి ఎప్పుడు కూడా చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ప్రకృతిలో సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్ చాలా అవసరం అనమాట. అది ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. సరే, ఇంతకీ మీకు ఇలాంటిదే ఒక చిన్న స్టోరీ చెప్తాను. అది ఏ స్టోరీ? ఒక బంగారు నెమలి కథ అనమాట. ఇందులో ఏంటంటే విద్యారణ్యం అనే ఒక పెద్ద అడవి ఉండేదిట. ఆ అడవిలో బంగారు నెమలి ఒకటి తిరుగుతోంది అని చెప్పి కనకపురి ఆ రాజ్యంలో తెలిసింది. ఆ రాజుగారికి ఆ విషయం విని చాలా విచిత్రంగా అనిపించి ఆయన ఏం చేశాడంటే, ఆయనకి బాగా మొదటి నుంచి కూడా విచిత్రమైన వస్తువులన్నీ సేకరించడం అలవాటట. అందుకని ఆయన ఆ వార్త వింటూనే భటులతో అన్నారట, సరే పదండి, మనం కూడా అడవిలోకి వెళ్ళి ఆ బంగారు నెమలి ఎక్కడుందో పట్టుకుని తెచ్చి మన కోటలో పెంచుకుందాం అన్నారట. సరే అని చెప్పి భటులతో కలిసి అడవిలోకి వెళ్ళారు. విద్యారణ్యంలో కొండ దిగున ఒక కోయగూడెం ఉందిట. కోయగూడెం అంటే ఆ కొండ జాతి మనుషులందరూ ఉంటూ ఉంటారనమాట. అది చాలా పెద్ద గూడెం. సరే, ఆ గూడెం యొక్క రాజు మన రాజుగారు వచ్చిన వెంటనే ఆహ్వానించి చక్కగా కూర్చోబెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న కబుర్లన్నీ చెప్పినప్పుడు రాజుగారి మాటల్లో వచ్చి, మేము ఇక్కడికి ఈ బంగారు నెమలి కోసం అని వచ్చాము. ఈ నెమలేమో ఇక్కడ బాగా తిరుగుతుందని చెప్పి అందరూ మాకు చెప్పారు. కాబట్టి దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అన్నట్టు రాజుగారు. వెంటనే ఆ కోయరాజు ఈ మాట వింటూనే చాలా దిగులుగా అయిపోయి, ప్రభు, ఆ బంగారు నెమలి కొన్నాళ్ళుగా ఈ ప్రాంతంలో కనిపించడం లేదు. 4 రోజుల క్రితం నా కూతురు మోహిని దాన్ని పట్టి తమకు కానుగ్గా ఇద్దామని అరణ్యంలోకి వెళ్ళింది, అంటే అడవిలోకి వెళ్ళింది అనమాట. రాత్రి అయినా తిరిగి రాలేదు. ఆమె కోసం వెతకడానికి పోయిన మాకు ఒక చోట బంగారు నెమలి ఈక బాణం తప్ప ఇంకేం కనిపించలేదు అంటూ పక్కన నిలబడి ఉన్న కోయవాడికి వేసి చూశాట. వాడు గుడిసెలోని మరొక గదిలోకి వెళ్ళి కొన్ని మామూలు ఈకలతో పాటు చుట్టి ఉన్న ఒక బంగారు ఈకని తెచ్చి రాజు ముందుకు పెట్టాడు. విచిత్రసేనుడు ఇలా విచిత్రమైన వస్తువులన్నీ సేకరిస్తూ ఉంటాడు కాబట్టి ఇది కూడా చూసి అబ్బా ఆశ్చర్యపోయాడు అనమాట. ఆహా, అద్భుతం! ఈ నెమలి ఏ దేవలోకం నుంచో దిగొచ్చిందై ఉండాలి. ఏమైనా సరే దీని కారణంగా నీ కూతురు కనబడకుండా పోయింది. నాకు చాలా బాధగా ఉంది. బంగారు నెమలితో పాటు నీ కూతుర్ని కూడా తెచ్చిచ్చే బాధ్యత నాది అంటూ రాజుగారు ఆ రాజుగారికి మాటిచ్చి భటులతో పాటు అరణ్యంలోకి వెళ్ళారట. వాళ్ళు అరణ్యంలో బంగారు నెమలి కోసం చాలా చోట్ల వెతికారు. చివరికి సూర్యాస్తమయం అంటే సన్సెట్ అవుతుంటే ఇంకో గంట దగ్గరలో అనమాట, భటుడు ఒకడికి నెమలి గురువింద పొదల చాటును కనిపించిందట. ఆ కనిపించిన చోట ఆ నెమలి ఒక పడగ విప్పి బుస కొడుతున్న పాము, స్నేక్ చూసి దాన్ని కాటు వేయబోతుంటే దానితోటి ఫైటింగ్ చేస్తుందట నెమలి, తన్ని తాను కాపాడుకోవడానికి. సర్వాన్ని తన కళ్ళతో చూస్తూ ఆ పావుని కొడుతూ ఈ నెమలి ఫైటింగ్ చేస్తుందన్నమాట. భటుడు సైగ చేయగానే గుర్రం మీద ఉన్న రాజుగారితో పాటు వెనక ఉన్న భటులు అందరూ కూడా ఈ నెమలిని పట్టుకోవడానికి అని చెప్పి చుట్టూ ఇలాగా నిలబడ్డారట. అయితే ఈ చూసిన నెమలి ఏం చేసింది, అంత ఎత్తున ఇలా ఎగురుకుంటూ దూరంగా ఉన్న పొదల్లోకి దిగి వాటిని చాటు నుంచి పారిపోతుందట. రాజుగారు కూడా దాన్ని అనుసరించారు. భటులు గుర్రంతో పాటు వేగంగా పరిగెత్తలేక ఆగిపోయారు. నెమలి రాజుకు అందినట్లే కనిపిస్తూ పోయి ఒక సెలయేటి ఒడ్డున ఉన్న పూరి గుడిసెలోకి దూరిందిట. ఆ గుడిసెలో ఒక అవ్వ ఉందన్నమాట. ఆ అవ్వ దాన్ని ఎత్తుకుని, మళ్ళీ ఏం ఆపదొచ్చి పడింది నీకు అంటూ దాని బంగారు రెక్కల్ని ఆప్యాయంగా ఇలా నిమ్మరసాగిందట. రాజు విచిత్రసేనుడు గుడిసె ముందు తన గుర్రానికి దిగి లోపలికి వెళ్ళాడు. అప్పటికి బాగా చీకటి అయిపోయింది. కానీ అంత చీకటిలో కూడా మన బంగారు నెమలి కళ్ళు ఈకలు కూడా బాగా మెరుస్తూ ఉండడం వల్ల గుడిసెలో మాత్రం పట్టపగల్లాగా చాలా కాంతివంతంగా ఉందట. రాజుగారు ఈ అవ్వ చేతుల్లోని బంగారు నెమలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అవ్వ, ఈ బంగారు నెమలి పట్టుకోవాలనే ప్రయత్నంలో అలా ఇటుగా వచ్చాను. చివరికి ఒంటింటి కుందేలా నీకు చిక్కింది. నెమలి నాకు ఇచ్చే బహుమానంగా ఈ రత్నాలహారం తీసుకుంది అని అంటూ మెడలో ఉన్న రత్నాలహారాన్ని ఇలా తీయబోయట. అవ్వ మహారాజు వైపు వింతగా చూసి, భలేవాడివే నాయన, ఇది నా పెంపుడు నెమలి, అంత కాదు కూడదు అంటే ఒక ఈక పీకిస్తాను తీసుకుపో అందిట అవ్వ.
రాజు చిరుకోపంగా, నేను ఈ దేశాన్ని మహారాజుని, ఈ అరణ్యంలో ఉండే చెట్టు చేమ పక్షులు జంతువులు అన్ని నా అధీనంలో ఉన్నట్టే లెక్క, అలాంటప్పుడు ఈ బంగారు నెమలి కూడా నాదే అవుతుంది అంటూ బంగారు నెమల్ని లాక్కుపోయారట. ఈ మరుక్షణం విద్యుదాఘాతం తగిలిట, అంటే షాక్ కొట్టినట్టుగా రాజుగారు కింద పడిపోయారట. కొద్దిసేపటికి మెల్లిగా లేచి నించుని రాజుగారు చూస్తుంటే అవ్వ అందిత, చూడు నాయన, ఇది మామూలు నెమలి కాదు, దేవతాంశ కలది. నా అనుమతి లేదా ఎవ్వరూ దీన్ని తీసుకుపోలేరు. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఓ పంచి ఈ వీణ మీద మేఘమల్హర్ రాగంలో ఓ పాట పాడు, కనీసం నీకు ఈ బంగారు నెమలి గుడ్డైనా ఇస్తాను అంటూ ఓ మూల ఉన్న వీణను శుభ్రంగా దుమ్మది దులిపి రాజుగారికి వాయించడానికి ఇచ్చిందట అవ్వ. రాజు శుభ్రంగా పద్మాసనం వేసుకుని కూర్చుని వీణను శృతి చేసి మేఘమల్హరి రాగంలో శ్రావ్యంగా ఒక గీతం పాడసాగాడు. నెమలి చక్కగా ఆ పాట వింటూ ఆనందంగా నాట్యం చేసి, అంటే డ్యాన్స్ చేసింది అనమాట. ఓ బంగారు గుడ్డు పెట్టిందట, ఎగ్ అనమాట. ఆ గుడ్డుని అవ్వ రాజు చేతిలో పెట్టి, నాయన, వారం రోజుల్లో ఈ గుడ్డు పగిలి బంగారు నెమలి బయటకు వస్తుంది. అయితే అంతవరకు దీనికి సూర్యరశ్మి తగలకూడదు. మరొక సంగతి, ఈ బంగారు గుడ్డు గురించి ఎవ్వరికీ చెప్పకూడదు సుమా, అలా చెబితే మటుకు దీని మహత్తు పోతుంది అని హెచ్చరించిందిట. రాజుగారు సంతోషంగా ఈ బంగారు గుడ్డుని తీసుకుని గుర్రం ఎక్కి భటులతో కోటకు చేరుకున్నారు. తర్వాత ఆయన గుడ్డుని ఒక చందనపు బుట్టలో పెట్టి ఒక ప్రత్యేక మందిరంలో భద్రపరిచారు. జాగ్రత్తగా సూర్యరశ్మి తగలకుండా దాచారు. 6 రోజులు గడిచిపోయాయి. 7 రోజుల తర్వాత కదా గుడ్డు పగిలి నెమలి వస్తుందంది అవ్వ. 7వ రోజు సాయంత్రం 12 ఏళ్ల రాజకుమార్తె, రాజుగారికి ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసు కలది. ఆ అమ్మాయి పేరేంటి? దీప్తిరేఖ. ఈ దీప్తిరేఖ చెలికత్తెలతోటి, అంటే ఫ్రెండ్స్ తోటి దాగుడు మూతలాడుతూ అనుకోకుండా బంగారు గుడ్డున్న మందిరంలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకి ఈ చందనం బుట్ట కనబడగానే అందులో ఏముందా అని చూడపోయింది. బుట్టలో చూస్తే బంగారు రంగులో మెరిసిపోతున్న గుడ్డు కనిపించింది. రాజకుమార్తెకి ఆశ్చర్యం వేసి అది తన ఫ్రెండ్స్కి కూడా చూపించాలని వెంటనే ఉద్యానవనంలోకి, అంటే పార్కులోకి వెళ్ళిందనమాట. ఆ సమయంలో సాయంకాలం సూర్యకిరణాలు గుడ్డు మీద పడగానే గుడ్డు పెద్ద చప్పుడుతో పటేల్మని పేలింది. అందులోంచి బంగారు రంగులో మెరిసిపోతున్న పాము బయటకు వచ్చిందట, చిన్న పాము. ఆ చిన్న పాము రాజకుమార్తె కుడికాలు మీద కాటు వేసింది. ఆ మరుక్షణమే మన రాజకుమార్తె బంగారు నెమలిగా ఎగురుతూ కోట బయట దాటికి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన రాజకుమార్తె ఫ్రెండ్స్, అయ్యో బాబోయ్, రాజుగారికి ఇదేదో అయిపోయిందని చెప్పాలి అని ఏడ్చుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆయన వెంటనే గుర్రం మీద నెమల్ని వెనకాలే వెంటాడుతూ పరిగెట్టాడు. అయితే అది ఆయన చక్కరండా అరణ్యంలోకి వెళ్ళిపోయి అడవిలోకి చివరికి మళ్ళీ మన అవ్వ గుడిసెలోకి దూరిందట. రాజు పుట్టెడు దిగులుతోటి గుడిసెలో ప్రవేశించాడు. ఇప్పుడు అక్కడ ఆయనకు 3 బంగారు నెమళ్ళు కనిపించాయట. ఆ 3 అచ్చుగుద్దినట్టు ఒకలాగే ఉన్నాయట. అవ్వ మహారాజుని చూసి, ఏమి నాయనా మళ్ళీ వచ్చావు, నేను ఇచ్చిన గుడ్డు పగలలేదా ఏంటి, ఇంకో గుడ్డు కావాలా అందిట ఏం తెలియనట్టు. రాజుగారికి ఆ మాటలకు కోపం వచ్చేసి, ముసలిదానా, ఏ నంగరాజు కబుర్లాడుతున్నావేంటి, నరికి పోగులు పెడతాను జాగ్రత్త, నా ఒక్కగానొక్క కూతురు బంగారు నెమలిగా మారి ఇక్కడికి వచ్చింది, మర్యాదగా నా కుమార్తెను పూర్వరూపం వచ్చినట్లు చేయి, లేదా నీ ప్రాణాలు దక్కవు అన్నారట వరలోంచి కత్తి ఇలా తీసి. అవ్వ బోసినోరు తెలిసి వికటంగా నవ్వుతూ, మహావీరుడివే కానీ ముందు కత్తిని వరలో పెట్టు, ఈ 3 నెమళ్ళలో ఏది నీ కూతురో గుర్తుపట్టు, సరిగ్గా గుర్తుపడితే బంగారు నెమలి నీ కూతురుగా మార్చేస్తాను, లేదంటే నువ్వు కూడా శాశ్వతంగా బంగారు నెమలిగా మారిపోతావు అని అవ్వ హెచ్చరించిందట రాజుగారిని. విచిత్రసేనుడు కత్తిని వరలో పెట్టి నెమళ్ళ వైపు పరీక్షగా చూశాడు. అందులో ఒక నెమలి తలెత్తి అతని కేసి చూస్తూ దాని కళ్ళలో నీళ్లు తిరగడం ఆయన గమనించారట. అదే దాని పక్కన ఇంకొక నెమలి ఉంది. ఆ నెమలేమో దీనంగా తలంచుకుని ఇలా చూస్తుందిట. దీని కళ్ళలోనూ నీళ్లు తిరుగుతున్నాయి. రాజుగారు కొంచెం సేపు ఆలోచించి అవ్వతోటి, ఇదిగో ఈ తల ఎత్తి నాకేసి ధీమాగా చూస్తున్నదే ఆమె నా కూతురు దీప్తిరేఖ, తల వంచి దీనంగా నేల చూపులు చూస్తున్నది కోయపెద్ద కుమార్తె మోహిని అన్నారు రాజుగారు. దానికి అవ్వ మెచ్చుకున్నట్లుగా తలాడించి, నాయన, నీ కూతుర్ని బాగా గుర్తించావు, ఇప్పుడే ఆ బంగారు నెమలిని నీ కూతురుగా మార్చేస్తాను అని ఏదో మంత్రం చెప్పిస్తూ నెమలికేసి వెళ్ళిపోయినా. ఇప్పుడు రాజు, అవ్వ ఆగు అంటూ ఆమెకు చెయ్యి అడ్డుపెట్టి, నువ్వు నా కుమార్తెనే కాదు కోయపెద్ద కుమార్తెని కూడా మనిషిగా మార్చాలి అన్నాడు. అవ్వ రాజుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీకు ఆ కోయపెద్ద కూతురు ఊసేందుకు, నీ కూతుర్ని వెంట పెట్టుకు వెళ్ళిపో అందిట.
అంటే విచిత్రసేనుడు అందుకు అంగీకరించకుండా, ఆ కోయ పెద్ద నా రాజ్య పౌరుడు, నా కుమార్తె కన్నా ముందుగా అతని కుమార్తెను కాపాడమే రాజధర్మం, అలా కాదంటే నన్ను కూడా బంగారు నెమలుగా చేసే, నాకే అభ్యంతరం లేదు అంటూ అవ్వ ముందు నించున్నాడు. అవ్వ వెంటనే రాజు భుజాల మీద చేతులు ఆనించి, రాజా, నీ దయాగుణం ధర్మబుద్ధి నాకు చాలా ఆనందం కలిగిస్తున్నవి. నేను నీ రాజ్య పౌరాలను అన్న మాట గుర్తుంచుకో. అరణ్యంలో ఎవ్వరికీ హాని చేయకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల్ని, అవి ఎంతటి అపూర్వమైనా సరే, వాటిని పట్టించడం, చంపడం లాంటి క్రూర చర్యలు నిషేధించు అంటూ వెళ్ళి 2 బంగారు నెమలను కూడా ఒకటి రాజకుమార్తె, ఇంకో కోయ పెద్ద కూతురుగాను మార్చిందట. విచిత్రసేనుడు అవ్వకు కృతజ్ఞత చెప్పుకుని కోయ పెద్దగా అతని కుమార్తెను అప్పగించి రాజకుమారి తీర్థరేఖతోటి ఆనందంగా తన రాజ్యానికి వెళ్ళిపోయాట. దీనివల్ల మనకి ఏం తెలుస్తోంది? ఎప్పుడైనా సరే ఎంతో అద్భుతమైనవి, అపూర్వమైనవి ఇలాంటి వస్తువుల్ని మన దగ్గర అట్టే పెట్టేసుకుందాం, బంధించి పెట్టుకుందాం, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అనమాట. వాటిని స్వేచ్ఛగా అవి ఎలా ఉంటే అలా ఉన్నచ్చినప్పుడే మనకి, ప్రపంచానికి కూడా ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. అదే ఒక్కసారి ఆలోచించండి, ఆ అవ్వ ఈ నెమల్ని కాకుండా రాజుగారిని కూడా బంగారు నెమలుగా మార్చేసి ఉంటే ఏం జరిగేది? రాజ్యానికి ఎంత నష్టం? ఇలా ఎంతమంది అందరూ బంగారు నెమలుగా మారిపోయి ఉంటే ఇంక మనకి ఏం మిగులుతుంది? అలాగని ఆ ఉన్న ఒక్క బంగారు నెమల్ని కూడా చంపేస్తే, రాజుగారు పట్టేసుకుని తన దగ్గర కట్టేసుకుంటే, అప్పుడు దాని మహత్వం, దానికి ఉన్న అందం, దానికి ఉన్న స్వేచ్ఛ ఎన్ని ఉంటాయో కదా. అందుకనే ఏంటంటే స్వేచ్ఛగా తిరిగే వాటిని ఎప్పుడూ కూడా హాయిగా తిరగనివ్వాలి. అడవిలో జంతువుల్ని చంపడం, మొక్కలు కొట్టడం ఇలాంటివి ఏవి చేయకూడదు అనమాట. దానివల్ల నష్టపోయేది మనమే.